అండ్ ఇంకొక ఈ హోమియోపతి డాక్టర్ అనగానే కూడా చాలా మందికి ఒక అపోహ ఉంది. చాలా స్లోగా పనిచేస్తుంది ఈ మెడిసిన్. సో కాబట్టి అంత స్పీడ్ గా పనిచేయదు, వెంటనే రియాక్ట్ అవ్వదు, టైం తీసుకుంటుంది అంటారు. ఎంతవరకు నిజం అంటారు? అంటే అది సమస్య బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు అక్యూట్ ప్రాబ్లం ఉంది అనుకోండి. అక్యూట్ ప్రాబ్లం అంటే కొన్ని రోజుల నుంచే సమస్య ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ ఉంది. ఇప్పుడు వైరల్ ఫీవర్తో మా దగ్గరికి పేషెంట్ వచ్చారనుకోండి, చాలా టైం పడుతుందని చెప్పలేం కదా. సో వైరల్ ఫీవర్ ఉండొచ్చు, లేదా అలర్జీస్ ఉండొచ్చు, లేదంటే ఇమీడియట్గా గ్యాస్ట్రిక్ అప్సెట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట తినొచ్చారు, మీకు వామిటింగ్స్ కానివ్వండి, ఎమోషన్. సో ఇది ప్రాబ్లం బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మీకు కొన్ని రోజుల నుంచే సమస్య ఉందనుకోండి, తొందరగా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే లాంగ్ టర్మ్ ప్రాబ్లం ఉందనుకోండి, అది మనం డిస్కస్ చేసినట్టు థైరాయిడ్స్, దెన్ టైం ఎక్కువ పడుతుంది. సో జనరల్గా హోమియోపతి అంటే కల్చర్ ఎలా ఉంటుందంటే, మన ఇండియాలో కానీ ఎక్కడైనా హోమియోపతి వాడే కంట్రీస్లో ఎక్కువ క్రానిక్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ వాడుతున్నారు. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు వాడినా కూడా మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. అబ్సల్యూట్గా ఉండదు. దాంతోపాటు ఇంకోటి మేజర్ ఇది ఏంటంటే, ఇది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ కాదనమాట. హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ అంటే ఏంటంటే, మీరు దీనికి అడిక్ట్ కారనమాట.